సాగర్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు అప్రతిహతంగా కొనసాగిస్తూ ఉన్నటువంటి ఈ అంతర్జాల సమావేశాలలో 253వ సమావేశం, అదేవిధంగా దీర్ఘ వచన కావ్యాలు అనేటటువంటి ఉపశీర్షికలో ఈరోజు 3వ సమావేశమైనటువంటి కడారి వీరారెడ్డి గారి పల్లెకు పోదాం మళ్ళీ అనేటటువంటి దీర్ఘ వచన కావ్యం పైన పెద్దలు కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రసంగిస్తారు. కొండ్రెడ్డి వెంకటేశ్వరరావు గారి గురించి ఒక అధ్యక్ష స్థానంలో ఉండి పరిచయ వాక్యాలనే చెప్పాలి అంటే ఒక 3 గంటల టైం తీసుకుంటుంది. తెలుగు సాహిత్యంలో వారు చేసినటువంటి కృషి అనన్య సామాన్యమైనటువంటిది. కొంచెం క్లుప్తంగా పరిచయం చేస్తాను. వీరు డిసెంబర్ 12, 1994 జిల్లా ముదచెరువుపల్లి మండలం బొకారెడ్డిపల్లిలో జన్మించారు. వీరు బిఎస్సి బిఈడి వరకు విద్యాభ్యాసాన్ని కొనసాగించి ఆ తర్వాత ఉపాధ్యాయులు గాను, అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి గాను వీరి బాధ్యతలు నిర్వహించారు. వీరి కాలం నుంచి మట్టి తడి బంధాల్లో మొదలుకొని దాదాపు 4 పైగా ఈ కవితా సంపుటాలు వెలువతాయి. అదేవిధంగా చూపు అనేటటువంటి ఒక దీర్ఘ కవిత కూడా వీరి కాలం నుంచి వెలువడింది. దీనిని ఆ యొక్క హాహాకారం అనేటటువంటి శీర్షికతో హిందీలోకి అనువాదం చేయడం కూడా జరిగింది. ఇవి కాక వీరు 12కు పైగా విమర్శక గ్రంథాలు రాశారు. అదేవిధంగా కొన్ని జీవిత చరిత్రలు కూడా రాశారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే నేటి నిజం అనేటటువంటి దినపత్రికలో కదిలించే కళలు శీర్షికన వందలాది కవులను వీరు తెలుగు పరిచయం చేశారు. వైయక్తిక విషయాలు ఇక్కడ చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ వైయక్తికంగా వారు కదిలించే కళలు శీర్షికలో నాకు కూడా సముచిత గౌరవాన్ని కల్పించారు. ఆ రకంగా కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు అనేక సాహిత్య కార్యక్రమాల్లో ఆయన వైయక్తికంగా కూడా ఆయనతో ప్రత్యక్ష పరిచయం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ చాలా మందికి ఆయనతో ప్రత్యక్ష పరిచయాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారు ఈరోజు టైం లేదు, లేకపోతే వారి గురించి చాలా విషయాలు ఉన్నాయి. చాలా ఒక నిజంగా ఆయన నడిచే స్నేహరథం ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం అది. దాని గురించి చెప్పాలంటే మనకు అసలు విషయానికి టైం సరిపోదు. కాబట్టి వారిని ఈ కడారి వీరారెడ్డి గారి దీర్ఘవచన కావ్యం పల్లెకు పోదాం మళ్ళీ అనేటటువంటి శీర్షికన వారు రాసినటువంటి దీర్ఘవచన కావ్యాన్ని పరిచయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నమస్తే. నమస్తే సార్. వినిపిస్తుందా? వినిపిస్తుంది కదండి? ఓకే. ఈరోజు హర్షం నిర్వహించి 253వ అంతర్జాల సదస్సులో ఆచార్య కడారి వీరారెడ్డి రచన పల్లెకు పోదాం మళ్ళీ దీర్ఘ కవిత మీద మాట్లాడడానికి అవకాశం కల్పించిన హర్షం బాధ్యులకు, అధ్యక్ష వహిస్తున్న హర్షం కార్యదర్శి బిఎన్ సాగర్ గారికి, ఈ సమావేశంలో పాల్గొన్న సాహితీ మిత్రులకు, ఈ సమావేశాన్ని సందర్శిస్తున్నటువంటి సాహితీ పెద్దలకు హృదయపూర్వక సాహిత్యాభినందనలు తెలియజేస్తున్నాను. ఆచార్య కడారి వీరారెడ్డి రచన పల్లెకి పోదాం మళ్ళీ దీర్ఘ కవిత మీద నా ప్రసంగం ఉంటుంది. దీర్ఘ కవితలు రాయడంలో దిట్ట కడారి వారు. కవి కడారి వీరారెడ్డి నేపథ్యం పరిశీలించినట్లయితే
వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. ఈయన తల్లిదండ్రులు అక్షరాస్యులు కాకపోయినా అక్షరం విలువ తెలిసినటువంటి వారు. కడారు వారు 1951 సంవత్సరం జూన్ నెల 8వ తేదీన కడారు మల్లారెడ్డి లక్ష్మీదేవి దంపతులకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గోపాలరావుపేట కుగ్రామంలో జన్మించారు. వీరారెడ్డి సతీమణి వసంత, ఈమె ఎంబీబీఎస్ డాక్టరు. ఈమె గవర్నమెంట్ డాక్టర్ గాను పనిచేశారు. ఈమె న్యాయవాది చింతల లక్ష్మారెడ్డి గారి కుమార్తె. ఈమె సివిల్ సర్జన్గా పనిచేస్తుంటే కడారు వారు వీసీగా పనిచేశారు. కడారు వారు మరి అమెరికా వెళ్ళి ఉన్నత చదువులు కూడా చదివి వచ్చారు. శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. తర్వాత విద్యావేత్తగా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఎన్నో రివార్డులు పొందారు. వీరు సైన్స్ అంటే మామూలుగా కెమిస్ట్రీ చదువుకున్నప్పటికీ కూడా వీరి కలము నుండి మరి సాహిత్యము చాలా సంపుటాలు జాలువారాయి. అంటే వీరి రచనలు మనం పరిశీలించినట్టయితే 8 కవితా సంపుటాలు వచ్చినాయి. 6 దీర్ఘ కవితలు, అంటే దీర్ఘ కవితల్లో దిట్ట కడారు వారని చెప్పి నేను అన్నా. ఎంచేతనంటే 6 దీర్ఘ కవితలు రచనారు. అట్లాగే ఒక కథా సంపుటం వెలువడింది. అట్లాగే ఆశ తరంగాల సంపుట ఒకటి వెలువడింది. సమీక్షా సంపుట ఒకటి వెలువడింది. వీరి దీర్ఘ కవితల్ని మనం పరిశీలించినట్టయితే మరి 6 రాసినారు కనుక వాటి పేర్లు మాత్రం చెప్తాను. అందమా నేను వర్ణింప తరమా అనేది 2016లో వెలువరించారు. అట్లాగే నిత్య యవ్వని అనేటటువంటిది 2 దీర్ఘ కవితలు ఒకే సంవత్సరం రాసినారు 2016లోనే. అట్లాగే 2017లో రాసినారు. ఈ దీర్ఘ కవితని 2018లో రాసినారు. భార్యాభర్తల బంధం ఇరిగిపోని సుగంధం అని చెప్పేసి 2019లో ఒక దీర్ఘ కవితను వెలువరించారు. అట్లాగే 6వది మనసు తొడుక్కున్న మనిషి 2021లో రాసినారనమాట. అందువల్ల ఈ దీర్ఘ కవితల్లో ఎక్స్పర్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి దీర్ఘ కవిత పల్లెకి పోదాం మళ్ళీ. వాక్యం రసాత్మకంగాను, పదం ప్రతీకాత్మకంగాను, సరికొత్తదనంతో తనదైన పదబంధాలతో సరళమైన భాషలో సాగిపోయే నేర్పు కడారు వారికి ఉంది. వీరి కవిత్వము ప్రతీకాత్మకంగా ఉంటూ దేశ కాలాతీతమైన ధర్మాన్ని సత్యాన్ని శబ్దించే శంకారాములా ఉంటుంది. ఈయన కవిత్వము ప్రచారానికి పెద్దపీట వేయకుండా రాబో తరం నాల్కల మీద నిలిచిపోవాలనే సంకల్పంతో అక్షరాన్ని ఆవాహన చేసుకున్నటువంటి కవి కడారు. సరికొత్త విషయాన్ని క్రొంగొత్త ప్రబంధాలతో నూతనత్వంతో ఉట్టిపడే విధంగా సందేశాత్మకంగా సరళంగా పాఠకుల హృదయాల్లో ఆలోచనలు రేకెత్తించే విధంగా కవిత్వానికి సజీవత సంతరింపజేసినటువంటి కవి కడారు వారు. వీరికి ఉన్నటువంటి ప్రత్యేక భావాలు ఏంటయ్యారయ్యా కవిగా అంటే, మెప్పు పొందలేని పాండిత్యము, చైతన్యం అందించని కవిత్వము, ఓర్పు లేని మానవ జీవితము, మార్పుకు నోసుకోని సమాజము, తీర్పుకు రాలేని వాదన, ఛేదించాలనేది కడారు వారి దృక్పథము, దృష్టి. ఈ కావ్యాన్ని పల్లెకపోదాం మళ్ళీ అనే కావ్యాన్ని 9 భాగాలుగా విభజించారు ఈ దీర్ఘ కవితని. మొదటి విభాగంలో పల్లెవాసులు పదారణాల కష్టజీవులని, దైనందిన జీవితముకి గాంధీ వారసులుగాను, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా బ్రతికే వాళ్ళని, కాయ కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళని, మట్టితోనే మనిషి అవసరాలు తీర్చే మహానుభావులు ఈ మట్టి మనుషులని ఆయన మొట్టమొదటి విభాగంలో విపులీకరించారు. అట్లాగే 2వ విభాగంలో పల్లెల్లో వర్షాకాలం ఏ విధంగా ఉంటుందో వర్ణించారు. 3వ విభాగంలో పెద్ద
మొదటి అంటే పెరటిలోనే కూరగాయలను పెంచి వాళ్ళ స్వీయ అవసరాలని వాళ్ళే తీర్చుకుంటారు ఒకరి మీద ఆధారపడకుండా అనేటటువంటి భావాన్ని 3వ విభాగంలో విభజించారు. 4వ విభాగంలో జానపదులు పల్లె పదాలు పాడుకుంటూ అలసట నుండి విముక్తి అయ్యేటటువంటి వైనాన్ని, అంటే జానపదులు ఏ విధంగా ఆనందపడతారు, వాళ్ళు మరి వాళ్ళల్లో వాళ్ళే మరి ఏ విధంగా మరి ఆనందిస్తారు అనేటటువంటి విషయాల్ని ఆయన 4వ విభాగంలో విభజించారు. అట్లాగే 5వ విభాగంలో శుభకార్యాలు, పెళ్లిళ్ళు పల్లెటూర్లలో ఏ విధంగా జరుగుతాయి, ఎంత ఐక్యతగా ఉంటారు, ఎట్లా ఆప్యాయంగా వాళ్ళు పలకరించుకుంటారు అనే అంశాలన్నింటినీ కూడా 5వ విభాగంలో విభజించారు. 6వ విభాగంలో పల్లెల్లో వచ్చినటువంటి మార్పుల గురించి చెప్పారు. ఈనాడు ప్రపంచీకరణ ఫలితంగా పల్లెల్లో మనం ఇది గతంలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని అన్నిటిని మనం చూడడం ఇప్పుడు ఈనాడు పల్లెల్లో వచ్చినటువంటి మార్పులు రాను రాను ఆవేశాలు కావేశాలు పెరిగిపోయి జనంలో పార్టీలు ఏర్పడి జనంలో ఐక్యత సన్నగిలినటువంటి వైనాన్ని ఆయన 6వ విభాగంలో చెప్పారు. అయితే అట్లాగే 7వ విభాగంలో పల్లెల్లో నీటి ఆధారాలు కానీ వర్షాలు కానీ సకాలంలో పడక పల్లెలు దీనావస్థ స్థితికి వచ్చి పల్లెలు వలసలు పోయే విధానం చెప్పాడు 7వ విభాగంలో. 8వ విభాగంలో రైతు పడే కష్టాన్ని వ్యక్తీకరించాడు. రైతు ఏ విధంగా ఈనాడు ప్రపంచీకరణ ఫలితంగా ఎటువంటి కష్టాలు పడుతున్నాడు, ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాడు, వారి సమస్యలు మరి రైతు యొక్క ఆత్మహత్యకు ఎందుకు కారణమవుతున్నాయి అనే అంశాన్ని 8వ విభాగంలో చెప్పారు. 9వ విభాగము చివరి దాంట్లో పుట్టిన ఊరును, ఇన్ని ఉన్నప్పటికి కూడా పుట్టిన ఊరును, మట్టి వాసనను, మనిషిని ఎప్పటికీ వీరిన సుగంధముల అది భావిస్తూ కవి పల్లెకు పోదాం మళ్ళీ అనేటటువంటి ఈ దీర్ఘ కవిత రాయడం జరిగిందనమాట. ఈరోజు అట్లాగే అడారి వీరారెడ్డి దీర్ఘ కవిత పల్లెకు పోదాం మళ్ళీ అనేటటువంటి దాని గురించి నేను ప్రసంగించబోతున్నాను. కవి కడారి వీరారెడ్డి నేపథ్యం పరిశీలించినట్లయితే వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. ఈయన తల్లిదండ్రులు అక్షరాస్యులు కాకపోయినా అక్షర విలువ తెలిసినటువంటి వారు. కడారు వారు 1951వ సంవత్సరం జూన్ నెల 8వ తేదీన కడారు మల్లారెడ్డి లక్ష్మీదేవి దంపతులకు జగిత్యాల జిల్లా పొడిమేరక మండలం గోపాలరావుపేట గ్రామంలో జన్మించారు. వీరారెడ్డి సతీమణి వసంత, ఈమె డాక్టరమ్మ. కడారు వారు పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పిహెచ్డి చేసి చదివిన తర్వాత ఆయన కవిత్వంలో కూడా మంచి పట్టు సంపాదించారు. వీరు సైన్స్ చదువుకున్నప్పటికి కూడా సాహిత్యంలో మంచి ప్రవీణులుగా ఉన్నారు. వీరి రచనలు మనం పరిశీలించినట్లయితే కవితా సంపుటాలు 8 వచ్చినాయి, దీర్ఘ సంపుట 1 వచ్చింది. సమయం వర్ణింప తరమా 2016లో, నిత్య యవన్ 2016లోనే వచ్చింది, విశ్వనైన 2017లో, పల్లెకు పోదాం మళ్ళీ 2018, భార్యాభర్తల బంధం విరిగిపోని సుగంధం అనేటటువంటిది 2019లో వచ్చింది, మనసు తొడుక్కున్న మనిషి 2021లో వచ్చింది. వీరి సాహిత్యాన్ని గురించి మనము ఈ చెప్పుకోవాలంటే ఇక వీరిని గురించి నేను వీరిని గురించి ఒక గ్రంథం రాశాను. అంటే వీరారెడ్డి సాహిత్య దీప్తి అని చెప్పి వీరారెడ్డి సాహిత్యం మొత్తాన్ని గురించి క్రోడీకరిస్తూ ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. దానిలో పల్లెకు పోదాం మళ్ళీ అనేటటువంటి దాని గురించి కూడా నేను ప్రస్తావన చేశాను. దాని గురించి మనం ఈ సందర్భంగా మనం చెప్పుకున్నాం. ఈ దీర్ఘ కవిత కవి కడారు వారు 2018లో రాసి ప్రచురించారు. ఈ కావ్యాన్ని వారి మామయ్య కీర్తి చింతల లక్ష్మారెడ్డి గారికి అంకితం చేశారు. దీనికి ముందు మాట రాస్తూ ఆచార్య మసన చెన్నప్ప గారు కాలయిత్రికి భావయిత్రికి మారు పేరు కడారు వారు అన్నారు. శీర్షికతో ఆశ్చర్యాన్ని కలిగించే వర్ణనలు, విలక్షణమైన ప్రతీకలు, వైజ్ఞానిక విషయాలు కడారు వారి కవిత్వంలో పోషరిస్తాయి అని చెప్పారు. వారిది నిజంగా నిరంతర ప్రపంచ వీక్షణం, రసాన్వేషణ, సమ్మిళిత జ్ఞానాన్వేషణ,
కడారు వారిలో గల సృజనశీలం అద్భుతం. విషయం దొరకక బాధపడే కవులు కేవలము శబ్దాలను ఆశ్రయిస్తారు, కానీ కడారు కవిత్వంలో వైవిధ్యం గల లోకానుభవాలు వికటంగా మనకి కనిపిస్తుంటాయి. పల్లెకు పోదాం మళ్ళీ అన్న శీర్షికయే పల్లె గొప్పతనాన్ని సారుతుంటుంది. ప్రపంచమంతా తిరిగిన పల్లె మన సుఖదుఖాల ముల్లెగా ఆయన బాసిల్లుతుందని చెప్పారు. తనకు పల్లెకు గల గాఢానుబంధాన్ని ఒక దీర్ఘకావ్యంగా మలిసి నేను అచ్చమైన దేశ కవిని అని నిరూపించారు. కడారు కవి జన్మ ధన్యమైంది. కవిగా నిలబడ్డం వలనే కాదు, కవిని అద్భుతంగా ఆద్యాంతం పులకింపజేసే పల్లె ఒడిలో ఓనమాలు దిద్దడం వల్ల అంటూ కవి కడారు వారి ఆత్మను ఆవిష్కరించుకున్నారు. కవి సౌజన్య మహోపాధ్యాయ డాక్టర్ లింగంపల్లి రామచంద్ర సౌందర్య కవితా లిపి అనే శీర్షికతో ఒక ముందు మాట రాస్తూ దానిలో ఒక మాట అంటారు. ఆచార్య కడారు వీరారెడ్డి గారు నిత్యం సత్య హరిత కవిత్వం రాస్తున్న ప్రజాకవి. వస్తువు ఏదైనప్పటికీ కూడా దాన్ని రమణీయ కవిత కళాఖండంగా తీర్చిదిద్దే ప్రతిభ వారికి ఉంది అన్నారు. ప్రకృతి మానవ ప్రకృతిలోకి ప్రసరిస్తున్న రసధారలను కమ్మని కవిత్వంగా పలికించాడు కడారు వారు. పల్లెకు పోదాం మళ్ళీ అనేటువంటి దీర్ఘ కవితలు అంటారు. వీరారెడ్డి గారి ఈ కావ్యం రమణీయంగా ఉంది. మనోహరమైన భావాలతో రసిక జనావళి మానసాలను ఊగించే రీతిలో ఉంది. దృశ్య చిత్రణ అద్భుతంగా ఉంది. అట్లాగే పదములో కవితాత్మ జిగేలుమంటూ మురిపిస్తూ ఉంటుంది. కావ్యమంతా వివరణాత్మకమైన విశ్లేషణకు ఆధారమైనట్టుగా ఉంటుంది. ఈ కావ్యంలో రైతు కవితా పంక్తులు వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఉండి పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటాయని చెప్పడము ఇది అతిశయోక్తి కాదు. అట్లాగే కవి కడారు వారు వారి మాటలో ఒక మాట రాసుకున్నారు. శీర్షికతో రాసిన ఉపోద్ఘాతంలో పల్లెటూళ్ళు మన దేశ సనాతన సంస్కృతికి నిలువుటద్దాలు. మనిషి ఎంత ఎత్తు ఎదిగినా బాల్య స్మృతులు విడిచిపెట్టవు. ఊరు జ్ఞాపకాలను మర్చిపోలేక మళ్ళీ ఈ అనుబంధాలను తిరిగి నెమరేసుకోవడము సహజము. ఈ క్రమంలో నాలో దాగి ఉన్న ఆ తపనకు అక్షర రూపమే ఈ కావ్యము అంటారు కడారు వారు. అదేవిధంగా పల్లెకు పోదాం మళ్ళీ దీర్ఘ కవితను 9 విభాగాలుగా విభజించి రాశారు. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనే భావంతో కట్టె కాలే వరకు మాసిపోదు సొంత ఊరిపై మమకారం అనే ప్రేమతో ప్రకృతి అందానికి పరిపూర్ణ నిర్వచనము ఆనాటి పల్లెలు అనే అందమైన భావనతో పదాలనాల కష్టజీవుల్ని వారి జీవ కళల ప్రజ్ఞా పాఠవాలను ఆవిష్కరించారు ఈ కావ్యంలో కడారు వారు. మొట్టమొదటి విభాగంలో కవి పల్లె ప్రజలు పదహారణాల కష్టజీవులు అనేటువంటి దైనందిన జీవన విధానంతో గాంధీ వాసులని, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా బ్రతికే వాళ్ళని, అహర్నిశలు కాయ కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళని, మట్టితోనే మనిషి అవసరాలు తీర్చే మహానుభావులని, యావత్ భవిత దేశానికి అన్నదాతలని, దేశ సుస్థిరతకు వెన్నెముకలని, ఉక్కు నరాలున్న ఉత్తమ మనుషులని, ఉన్న స్థితిలోని తృప్తిపడే ఉదాత్తులని, మట్టిని నమ్ముకున్న కృషివులను గుర్చి ఎత్తి చూపాడు కవి. అట్లాగే పల్లె సంస్కృతిని గురించి చెప్తూ, ఇంటి ముందు చెట్టు పల్లె ఇంటికి గుర్తు, ఇంటి ముందర వాకిలి ముందు పచ్చని పందిరి ఈ పల్లెకి ఆనవాళ్ళు అంటారు. ఇటువంటి ముందు అలుకు జల్లి ముగ్గులు వేస్తారు. ఇది సాంప్రదాయంగా భావిస్తారు. గొడ్డు గోదాలేని ఇళ్ళు పల్లెల్లో అరుదుగా కనిపిస్తాయి. అట్లాగే ఇంటి పక్కనే పశువుల కొట్టాలు ఉంటాయి. ఇంటి వెనుక కుడితొచ్చు ఉంటుంది. ఇంట్లో బర్రె ఈనిందంటే ఇల్లంతా పాల వాసన. మట్టి కుండల్లో పాలు కాగబెడతారు. పాల మీద తెల్లని మేగడ తేలియాడుతుంటుంది. గడ్డ పెరుగుకు చక్కటి కమ్మని నెయ్యికి కొదవలేదు. పాల కవ్వలో చిలికి వెన్న తీయడంలో పల్లెలో ప్రతి ఇల్లాలకు తెలుసు. ఇది నిత్యకృత్యం. ఇది ఇంటి దర్వాజా గడపలు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజించే
పూజిస్తూ ఉంటారు పల్లెవాసులు. అట్లాగే పల్లెల్లో గొప్పతనం ఏమిటంటే ఉన్న దాంట్లో కడుపు నిండా తిని కంటి నిండా నిద్రించడము, నిష్కల్మషమైనటువంటి మనస్సు కలిగి ఉండడము. బడికి భవనాలు ఉండేవి కావు. చెట్ల కింద బడి సూర్యు కింద కునుకు, ఉరుకులు పరుగులు జీవితం. తీరుబడి వేళల్లో రచ్చబండ దగ్గర రైతులు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. అట్లాగే శబ్ద కాలుష్యము లేని ప్రశాంత జీవనము పల్లెల్లో కనిపిస్తుంటుంది. పలు దిక్కులు పచ్చదనాలు, పరిశుభ్రమైన పైరగాలి, చెట్ల కొత్త పరిమళాలు, పసిపాప నవ్వుల్లా దర్శనమిస్తుంటాయి. సాయంత్రం అయిందంటే పారే నీటి కాలువల గలగలలు, మెరిసే వెండి వెన్నెల తలతలలు, చెట్ల గూటికి చేరే కిలకిలా రావాలు, సహజ సౌందర్యం అలుపుకొని సర్వత్రా ప్రశాంతత పరుచుకున్న పొలిమేరలు. ఇవి పల్లెవాసులకు మిగిలిన దివ్యానుభూతులు, అందమైన భావాలకు పొదరిల్లైన ఆత్మరూపాలు, గుండెలు ఊసులు, గుసగుస రాగాలు, ప్రేయసీ ప్రియుల ప్రణయ రాగాలకు అనువైన నేపథ్యం కనిపిస్తుంటుంది పల్లెల్లో. అట్లాగే పల్లెలే దేశానికి ఆత్మ. రుజువు అక్కర్లేని నిట్ట నిజము. పంచభక్షాలు తినలేకపోయిన పచ్చడి మెతుకులతో పొట్ట నింపుకున్న తృప్తి నిండిన జీవన విధానాలు. పువ్వుకు తావిల కాయకు తొడిమెల, పుట్టిన ఊరు పురిటి చిరునవ్వుకు చిరునామా అంటారు కవిగారు. ఇంకో కోణంలో పల్లెలను సందర్శించినట్లయితే అక్కడ కనిపించే జనాలు పల్లెవాసులు పేదరికానికి వారసులు, మూఢ విశ్వాసానికి బానిసలు, అమాయకత్వానికి నిర్వచనాలు. ఈ విధంగా చేసింది ప్రపంచీకరణ ఫలితంగా చేసినటువంటి మేధావులే ఈ విధంగా పల్లెల్ని ఈ దుస్థితికి తీసుకొచ్చారనేది అభిభావన. పల్లె పిల్లలు స్వచ్ఛమైనటువంటి మనస్తత్వానికి అచ్చమైన ప్రతీకలు, అరిమరికలు ఎరుగని దైవ స్వరూపులు, అద్దు పొద్దులు ఎరుగని అవతార మూర్తులు, పసిడిని తలపించే పసి మనసులు, కుల మత మూలాలు ఎరుగని చిన్ని కోనలు, పిల్లల గలగలలే పల్లెల గుండెలకు లేలేత చప్పుళ్ళు. ఆడుకునే పిల్లల విషయానికి వస్తే కాళ్ళ కింద బురద పిల్లలకు మహాసర్ర, ఉప్పు కారం పొడి పొట్టాలతో పచ్చి చింతకాయల వేట, అదే పిల్లలకు సరదానిచ్చే ఆట. ఉమ్మి అంటకుండా గుడ్డలో పెట్టి కొరికి కాకి ఎంగిలితో అందరూ పంచుకునే పొంగలి, కలిసి మెలిసి తినడము, కలిసి ఆడడము, ఐక్యత అనురాగాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా మనం గమనించవచ్చు. ఒకనాడు ఉమ్మడి కుటుంబం వ్యవస్థను ఎనగలలు, మూల పేర్లు, పల్లెటూర్లు కలిసిమెలిసి బతికే ఊరి ప్రజల కల్పిస్తారు వస్తైక కుటుంబాన్ని. క్రమైక జీవనమే పల్లెటూరి జయము. ప్రమైక జీవితానికి పల్లె చాలా దూరము. ప్రమైక జీవితము పల్లెల్లో నాడు కనిపించదు. కుటుంబ తగాదాలు ఉంటాయి. మడి గెట్ల కాడ కీసులాటలు ఉంటాయి. వాటిని పెద్దల మనుషుల సమక్షంలో తెగదెంపులు చేసుకోవడము నలుగురు మధ్య పంచాయతీగా భావిస్తారు. ఆ రోజుల్లో పల్లెలోకి వచ్చి ఎర్రటోపి పోలీసులు ఏనాడు దాటలేదు. పోలీసులు పొలిమేర పల్లె ప్రజలు పోలీసుల ఠాణాలో రిపోర్టులు ఇవ్వడం లేదు. మధ్యవర్తులుగా పెద్ద మనుషులు వాళ్లేగా పల్లెలో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించుకునేటువంటి గొప్ప సంస్కృతి పల్లెల్లో మనం ఆనాడు చూడవచ్చు. అట్లాగే ఎల్లలేరుగుని బంధాలకు, అనుబంధాలకు పల్లె ప్రాంతాలు నవ్య నిర్వచనాలు, లోగిళ్ళు, అరుగుల మీద పులి మేక జోదాల ఆటలు, నశ్యం పీల్చేవాళ్ళు, గుప్పున పొగలు వదిలే రకరకాల మాటల పేరడేలతో సాగే రచ్చలు, చేను చెలక ముచ్చట్లు, రాత్రి భోజనాలు అయ్యాక పిచ్చాపాటి కబుర్లు, 4 వాకిళ్ళు కూడల్లో చలికాలం వెచ్చదనానికి వేసే చలిమంటలు, ఊరూరా కానవచ్చే క్రమాలు కవి కడారు వీరారెడ్డి గారు అద్భుతంగా ఆవిష్కరించారు. అట్లాగే మరి మనము చూసినట్టయితే కవి కడారు వారికి చిన్నతనం ఎంత బాగా గుర్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. పల్లె జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ పాఠకుని కళ్ళకెట్టించాడు ఈ కవి. అదేవిధంగా 2వ విభాగంలో
పల్లెలో వర్షాకాలం ఏ విధంగా ఉంటుందో వర్ణించి కళ్ళకు గట్టించాడు కవి. జోరుగా కురిసే జడివాలన కాలంలో పచ్చదనం చిగురిస్తుంటుంది. వర్షం ముసురులో ఇళ్లపైనున్న గోనెకప్పు సూరుదారలు, పందిళ్ల నుండి జారువాడే నీటి చుక్కల మంగళములోని వర్షం వచ్చేటప్పుడు పనిలో విశ్రాంతి దొరకని రైతులు చిరుతిళ్ళు నములుతూ ఉంటారు. నైరుతి ఋతుపవనాలు సాగి వద్దంటే వర్షాలు పడతాయి. వరదలే వరదలు, పొంగి పొరలే వాగులు, వాగులు వాడల్లో నీటి తలతలలు, నీటి కుంటలు, బావులు, చెరువులు, గాలివానలకు వేళ్ళూడి నేల కొరిగిన చెట్లు దర్శనమిస్తాయి అంటారు కడారి వారు. ఊరంతా బురదమయమైన పల్లె జనాలు పంట చేనుల వెంట చెంగులు బొడ్డో దోపి చెప్పులు చేతబట్టుకొని పరిగెడుతుంటారు. అట్లాగే వరినాట్లు వేసే విధం ఏ విధంగా ఉంటుందండి అంటే, మడులుగా తీర్చిన పొలాలు, గుత్తులుగా పెరిగిన వరి పైరులు, పచ్చగా పరుచుకున్న మైదానాలు, ఇవి పల్లెల పసిగట్టే చిరునామాలు అంటారు పడారు వారు. వర్షాలు పడి అదునైనందువలన కట్ట మైసమ్మ పూజలు, మూగ జీవాల బలి క్రతువులు జరుగుతుంటాయి. తూములు తెరచి చెరువులు నీటి విడుదల చేస్తుంటారు. వేసవి రాకతో ముదిరిన మండు టెండల కాలము, నెగ్గిన చెరువుల నీటి మట్టాలు గోడ వేసి చేపలు పడతాము. మడులలో ఊరంతా చేపల పంట, వద్దస్తమానము కడుపు నిండా కమ్మని నీచు భోజనము ఈ పల్లెలు దొరుకుతుంది. విషయము, సుఖాలు, ఆనందము, మధురములు ఆస్వాదిస్తూ కోసమే జన్మించినట్లుగా పాశ్చాత్య నాగరికత అగ్గిపెట్టె లాంటి గదుల్లో పలు పడరాని పాట్లు పడుతుంది. కానీ ఆర్భాటం లేని సుఖప్రాయ జీవితము పల్లె మనసులు సొంతము. ఇక్కడ కవి 3 రకాలైనటువంటి ఆనందాన్ని చెప్పాడు. ఒకటి తామసిక ఆనందము, అధమమని, రాచరిక ఆనందము భోగ విలాసాలకు కారణమని, స్వాతికానందము మోక్ష మార్గానికి దగ్గరని ఈయన కవి గారు భావిస్తారు. అదేవిధంగా పల్లె జనాలు కోరుకునేటటువంటి వరాలు ఏంటయ్యా అంటే, సమృద్ధిగా పంటలు పండాలని, కరువు కాటకాలను చెట్లు సీటి రాయాలని, కరువు కాటకాలకు చెల్లు సీటి రాయాలని, పంట పొలాలకు క్రిమికీటకాల నుండి రక్షణ కావాలని, రైతులకు కంటి నిండా నిద్ర కావాలని, కడుపు నిండా తిండి కావాలనేది పల్లెవాసుల యొక్క కోరికలు. అదేవిధంగా గ్రామ దేవతలకు నైవేద్యాలు పెట్టి రైతులు ఏమి కోరుకుంటారయ్యా అంటే, అకాలంలో వర్షాలు పడమని, కాలం కన్నెర్ర చేయకూడదని, అనుకోని అఘాయిత్యాల నుండి అమాయకులైన రైతులను దృష్టి మళ్లించాలని చెప్పేసి ఈ దేవతలు మహా కోరికలేం కోరరు. వాళ్ళు సుఖంగా ఉండటానికి కావాల్సినటువంటి కోరికలు కూడా చాలా సముచితమైనటువంటి కోరికలు పల్లె జనాలు కోరతారని చెప్తారు ఈ భాగంలో. 3వ విభాగంలో ఇంటి పెరటిలో కూరగాయ మొక్కలు పెట్టి, తీగలు పారిచ్చి, పందిళ్ళ కల్లించి, కూరగాయలు పండించి, స్వచ్ఛమైన తిండి రుసులు పల్లె జనానికి బాగా తెలుసు. వారు దెబ్బ ఎరువులతో పండించినటువంటి పంటలు సకల గుణాల పోషక విలువలతో నిధులుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఆ అగ్గిపెట్టె వాడకము అరుదు. ఆ రోజుల్లో ఒకసారి కుంపటి రాజేస్తే రోజులు తరబడి నిప్పు ఆ కుంపటి ఆరిపోకుండా ఉంచేవాళ్ళు. ఒక్క పొయ్యి ఆరిపోతే పక్కింటి నుండి నిప్పు తెచ్చుకుంటారు. అగ్గిపెట్టెలు ఎక్కువగా ఉపయోగించరు కనుక చేలోనూ చెలకలోనూ నిప్పు కావాల్సి వస్తే చెకుముకి రాయితో నిప్పు చేసేవారు. పల్లె జనం వాడే సరుకులు అన్ని వాళ్ళు పండించుకున్నవి. పొయ్యిలు, కట్టెలు, ఇంటిలా మిల్లుకేగే బియ్యం, నువ్వుల నూనె, తోటలో కాసినటువంటి మిరపకాయల పొడి, గింజలు కొట్టేసినటువంటి చింతపండు, ఇరిగినటువంటి పసుపు, ఆవాలు, గసగసలు, మిరప విత్తులు, పల్లీలు, పెసలు, కందులు, శనగలు, నువ్వులు,
ఎన్నో కల్తీ లేని పంట దినుసులు, ఇవన్నీ ప్రజానీకానికి పల్లె ప్రసాదించినటువంటి వరాలుగా చెప్పుకొచ్చారు కడారు వారు. అట్లాగే మరి ఇక దేవుళ్ళ విషయానికి వస్తే లెక్కలేని దేవుళ్ళు, దేవతలు, దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, భ్రమలు, శకునాలు, అపశకునాలు, అమాయకత్వం వహించినటువంటి మూఢ నమ్మకాలు మట్టి మనుషులు వేధిస్తుంటాయి. పల్లెల్లో ఆనాడు చదువుల మీద అనాసక్తత ఉండేది. అందుకే పల్లెల్లో నిరక్షరాస్యత, అనారోగ్యం ప్రభుత్తుంటాయి. జనం అనారోగ్యం పాలైతే చికిత్సకు దరిదాపులో దవాఖానాలు లేని పల్లెల ముఖచిత్రాలు ఇవి పల్లెలకు శాపాలుగా ఆయన అభివర్ణించారు. అదేవిధంగా 4వ విభాగంలో జానపదులు పల్లె పదాలు పాడుకుంటూ అలసట నుండి విముక్తి నొందుతుంటారు. పల్లె జనాల నోట సహజ ప్రవాహంలా సాగే జానపదాల ఓట కష్టజీవులైన పల్లె జనాన్ని ఆనందపరుస్తాయి. పల్లె పదాలు ఎవరు రాస్తారో తెలియదు, కానీ పల్లెల్లో పాడుతుంటారు. పాట వారి నోటిలోనే ఉంది, రాగం వారి రక్తంలో ఉంది, లయ వారి నరాల్లో మరి ప్రాకులాడుతుంది. ఈ జానపదాలు వారసత్వంగా ఎవరికి వారే సహజ కవులు, గాయకులు. ఈ పదాలకు ప్రాస్పతులు లేవు, తరిపీదు లేదు, నేర్పు సంతులు లేవు. బతికే ఒక పాటగా సాగిపోయే పల్లె బతుకు ఆడుతూ పాడుతూ సాగేది పల్లె జనాల జీవనయానం. ఆనాడు మారు పల్లె ఊర్లలో ఆడే ఆటలు, పాడే పాటలు జీవన ప్రమాణానికి సమాంతరాలుగా ఉండేవి. అవి ఎన్నో జానపదుల ఆశల సౌధాలకు రూపాలుగా మారేవి. వేరువాక, ఏతల కాలము, పంట చేల కలుపు తీత, గాన గంధర్వులుగా గుర్తెత్తి పాడేవారు. పలకరింపులకు ఓ పాట, దిక్కరింపులకు మరో పాట, పాటలో పాట పోటీ పడుతూ ఆ రోజు తట్టుకోలేని పాటలు జనాలు పాడుతూ ఉండేవారు. కాయ కష్టంతో పొద్దంతా అలసిన కష్టజీవులకు రాత్రిపూట వీధి నాటకాలు, వినోదాలు మహా ఉల్లాసంగా ఉంటాయి. అట్లాగే కోలాటాలు, చెక్క భజనలు ఇవి కూడా నడిబజార్లో చేసే హుషారు కల్పిస్తూ మరి అవి కూడా సాగుతూ ఉండేవని కడారు వారు చిత్రీకరించారు. 5వ విభాగంలో శుభకార్యాలు ఆయన పెళ్ళిళ్ళ విషయాన్ని కూర్చి ఆవిష్కరిస్తూ ఆయన కవి పెళ్ళంటే ఆ రోజుల్లో వారం 10 రోజుల మహత్వపూర్ణ శుభకార్యంగా భావించేవారు. ఉన్న వాళ్లకు పల్లకి మోత, లేని వాళ్లకు కాలినడక ఉండేది. పెళ్లికి హాజరు కావాలంటే పెళ్లిలో కొన్ని ఆచార వ్యవహారాలు గుర్తు చెప్తూ ఎదుర్కోళ్ళు, విడుదలు నాటి సాంప్రదాయ ఆచారాలుగా చెప్తాడు. పెళ్లి కొడుకు అలక వేడడము, కట్నాల గోల, సరదాగా ఉన్న అనాగరిక ఆచారాలు కూడా పల్లెల నాడు కనిపిస్తుండేవి. అట్లాగే పెళ్లి అయ్యేది ఏ గంటకో అయినా ఊరందరికీ పెద్ద పండుగగా ఆ పెళ్లి కనిపించేది. రోడింట ఇల్లాలుగా ఓ ఇంటి శాశ్వతంగా బందీ అయిన వేళ ఒక కొత్త పడుసు జంట పసి పంజరములు పరవశించే వేళ, మొక్క విరిసి ఆకాశమంతా వికసించే వేళ పల్లె మురిసి పరవశిస్తుంటుంది. అదేవిధంగా పండుగలు, జాతరలు పల్లె సమతా భావానికి ప్రతీకలుగా చెప్పుకొచ్చారు కడారు వారు. ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు వలసపోయినటువంటి జనము పండుగలు వచ్చాయంటే పల్లెకు వచ్చేవారు, పల్లెపాట పట్టేవారు. ఏ రోజు పస్తులున్నా పండుగ నాడు ప్రతి ఒక్కరికి పరమాన్నమే. ఏడాది పొడుగుత ఎంత కిసులాడుకున్నా పండుగ వస్తే చాలు పాసకక్కులు బరిసి అందరిలో అలాయి బలాయి ఆత్మీయంగా గడిపేటువంటి సందర్భాలు పల్లెల్లో చూస్తాము. ఇంటింటికి దేవుడున్నా ఊరూరికి గుడి ఉండేది కాదు. ఎత్తైన కొండల మీద దట్టమైన అడవి సముదాయం వెలిసిన దేవుని గుడి ఉండేది. అదే పుట్టదేవుడే. ఆ 10 ఊళ్లకు గురుదేవుడు. ఏడాది కోమారు జాతరలు జరుపుకుంటూ పల్లెలు ఆనందిస్తుండేవి అనమాట. 6వ విభాగంలో రాను ఆవేశాలు జనములు పొడగట్టి వారిలో భేదాభిప్రాయాలు రావడము మొదలెట్టాయి. ఒకరి మీద ఒకరు కొట్టాటకు దిగే గుణాలు అధికమయ్యాయి.
చిలికి చిలికి సెగలు పొగలు మనుషుల మధ్య మంటలు రేపాయి. పెద్ద మనుషులు పంచాయతీ మొదలయ్యాయి. పొద్దుకోకపోగానే కళ్ళు కుండల మత్తు నిర్వాకాలలో మద్దతుదారులు పెడదారి పట్టేవారు. మూర్ఖమైన ఆలోచనలతో కొట్లాటలు జరిగేవి. గాయాలు కట్టుకునేవారు. అయినా పండుగ వచ్చిందంటే పగలు ప్రతీకారాలు పటాపంచలయ్యేవి. ఒకరై పుచ్చుకోవడాలు జరిగేవి. 10 మంది కలిసి వనభోజనాలు జరపడము, ఆడడము, కలిసిపోవడము. ఏం చెప్పాలంటే పల్లెవాసులు చిన్న పిల్లల మనస్తత్వాలతో అరశతాబ్దాల క్రితం ముచ్చటైన పాత తరము కట్టె పలక వాడిన ఆఖరి తరము జనాభాలలో 80% ప్రజలు పల్లెల్లోనే నివసించిన తరము. పాడి పంటల సమృద్ధితో పల్లెవాసులకు బంగారు తరము. చింపిరి జుట్టు, తిరిగిన గుడ్డలు, చీముడి ముక్కులు, చెమట కంపు, ఇది సగటు పల్లె పిల్లల దీనస్థితి. చదివే పిల్లలకు యూనిఫారం లేదు. అంగీ నిక్కర్తోనే సర్కారు బడికి వెళ్ళేవారు. ఊరికి బడి లేదు. 10 రోజులకు ఒక పాఠశాల ఉండేది. నడిచిపోయి చదువుకోవాలి. దారి వెంట మోకాల్లోకి నీళ్లు, కాళ్ళకు చెప్పులుండవు. బడికి లేటుగా పోతే బెత్తం దెబ్బలు, గోడ కుర్చీలు, బస్కిలు తీయించేవాళ్ళు, చెంపదెబ్బలు, తొడపాశాలు పెట్టేవాళ్ళు టీచర్లు. ఈ విధంగా మరి 6వ విభాగాన్ని ముగించారు కవి. అట్లాగే 7వ విభాగంలో వలసల గురించి కవి వెల్లడించాడు. ఎందుకంటే మోడు వారిన చెట్టుపై ఏ పిట్ట వారినట్టే, గూడు పెట్టనట్టే ఎడారిగా మారిన ఊళ్ళో ఏ రైతు బతకడు. బతికి బట్టకట్టడానికి ఏదో ఒక చోటికి వలస పోవాల్సిందే. వర్షాభావం వల్ల పల్లెల్లో కరువులు, కాటకాలు తాండవిస్తుంటాయి. ప్రతి ఇంటా దారిత్యం దరువులు వేస్తుంది. అప్పులు నిప్పులై కాలుస్తున్నాయి. కాలే కడుపుల ఓదార్పుకోవడానికి ఆలుబిడ్డలను వదిలి ఇంటి యజమాని వలసబాట పట్టాల్సిందే. పట్టణంలో పనికి పోవాల్సిందే. వలసలకు గ్రామాలు మరి బలైపోతుంటాయి. ట్రాకుల్లా పిల్లలు పండు ట్రాకులీయమైన బతుకులు గ్రామాల్లో దర్శనమిస్తుంటాయి. నాడు దర్జాగా బతికిన పట్టణంలో బికారిగా మారిపోతున్నాడు. పట్టణంలో తగు వస్తువులు లేక ఒళ్ళు గుల్ల చేసుకుని రోగాలు పుట్టగా మారి ఇల్లు చేరే రైతు పట్టణానికి పడ్డ వలస దారి పల్లె రైతు పతనానికి రహదారిగా మారిపోయింది. తరాలుగా మరి తాత ముత్తాతలు నడియాడిన పల్లె నేల నేటి తరానికి నచ్చని నేలైపోయింది. అందుకని పల్లెకు వలస బాట పట్టింది అని చెప్పి 7వ చాప్టర్లో చెప్పొచ్చాడు కవి గారు. 8వ విభాగంలో రైతు పడే కష్టాన్ని వ్యక్తీకరిస్తాడు కవి. రైతును నిత్య కృషివలునిగా, స్వయం ప్రకాశకుడిగా, సూర్యునిగా, శ్రమ విగ్రహాన్ని నిత్య నిగ్రహంతో కొలిసే పూజారిగా, అల్కమిస్టుగా, పంచకట్టు అవతారంగా, భగీరథుని వారసునిగా, జై కిషాన్లుగా అభివర్ణించారు కవి. నిత్య కృషివలుడని ఎందుకన్నాడు అంటే నాగలి పాలెను అదిమి పట్టి మోకాలు మంటి లోతులో దున్నుతూ ఒంటి నిండా బురద గంధంలా సిలికిన అల్లు పెరగని తనంతో రైతు జీవితం ఉంటుంది కనుక నిత్య కృషివలుడు రైతు అని చెప్పేసి అన్నాడు కవి కడారి వారు. సూర్యుడులా స్వయం ప్రకాశితుడు రైతు అని అన్నాడంటే దానికి కారణము మండు టెండైనా, జోరు వానైనా, ఎముకల కొరికే చలైనా, చిరిగిపోయిన అంగీని ఒంటిపై సింగారించుకొని మబ్బులు మాటున మసకేసిన పసిడి వెలుగులా కనిపించాడు కవికి మన కృషివలుడు. అందుకే సూర్యుడిలా స్వయం ప్రకాశకుడు అన్నాడు. రైతును పూజారిని ఎందుకు సంబోధించాడు అంటే గుడి నిండా శ్రమ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య నిగ్రహంతో కొలిసే పూజారి రైతు కాబట్టి ఆ మాట అనగలిగాడు. అట్లాగే ఆల్కిమిస్ట్ గా రైతు ఒక సెకండ్ సార్, వేరే సౌండ్ ఏదో వినపడతా ఉంది సార్. సౌండ్ ఒకసారి ఆనంద్ సార్. నేను చూస్తున్నానండి, మీరు కానివ్వండి. ఓకే.
9వ విభాగంలో పుట్టిన ఊరు మట్టి వాసన ఎప్పటికీ వీడనేటువంటి సుగంధం లాగా కవి భావిస్తాడు. ఆత్మతన అమ్మతనం పంచి అమృతం కురిపించిన పల్లెవడిలో గడిపిన బాల్యం గురించి నెమరు వేసుకుంటూ మరువలేని మొదటి జ్ఞాపకంగా భావిస్తాడు కవి. చెప్పు చెదరని జ్ఞాపకాల వలయాన్ని పల్లె స్మృతులుగా భావిస్తాడు. నాటి పల్లెలు మమతల కోవెలలుగాను, ఈనాడంతా రూపాయి లెక్కలుగాను, నాడు మనిషి మనిషి మధ్య అపూర్వ ప్రేమ బంధాలు ఉండేవి, నేడు పక్కా వ్యాపార బంధం అయిపోయింది అని అభివర్ణించాడు. ఈ విధంగా ఆయన పల్లెని గురించి ఈనాడు సాంకేతికత మనకు ఉన్నటువంటి సంస్కరణలు ఎంత విప్లవాత్మకమైన పరిశోధనలైనా రైతుల శ్రమకు తగ్గ ఫలితము అందడం లేదు. ఎంత కష్టపడి పండించిన లాభం లేని పంటలు, అప్పుల ఊబిలో రైతులు గిట్టుబాటు ధరలు ఇవ్వాలనే కనీసం ఇంగిత జ్ఞానం లేని పాలక వర్గాలు చివరకు రైతులు పరువు కాపాడుకోవడానికి ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. ఈ విధానం మారాలి, పల్లెలకు పూర్వవైభవం రావాలి, దానికి తగినటువంటి కృషి జరగాలి అంటూ కవి కడారు వీరారెడ్డి పల్లెకు పోదాం మళ్ళీ అనే కావ్యాన్ని సాహితీవేత్తలు మళ్ళీ మళ్ళీ చదివే విధంగా ఎంతో అద్భుతంగా ఆయన రాసినారు. ఈ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన అరసం వారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని విరమిస్తున్నాను. నమస్కారం. ఏం సార్ సరిపోయింది? టైం అయిపోయింది కదా? టైం అయిపోయింది కదా? వెంకటేశ్వర రెడ్డి గారు ధన్యవాదాలండి మీకు. అయ్యేదమ్మా, థ్యాంక్ యూ. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. కడారు వీరారెడ్డి గారి పల్లెకి పోదాం మళ్ళీ అనేటటువంటి దీర్ఘ కవిత ఈరోజు దీని మీద అద్భుతమైన ప్రసంగాన్ని ఈ రోజు మీ నుండి మేము విన్నాం. ఇది చూస్తే ఒకళ్ళ ఇద్దరు కాదు, దాదాపు లేదంటే ఇది ఒక నేషనల్ ఎలిజీలా ఉంది. అవును సార్, అది నేషనల్. మనం చెప్పుకునేదంతా కూడా మన అరసం తరపున కానివ్వండి, మన పోరాటాలన్నీ కూడా రైతుల గురించే కదా సార్. అది అంటే పల్లెలు దాదాపుగా ఈ సమావేశంలో ఉన్న అందరినీ బాల్యంలోకి తీసుకెళ్లారు వీరారెడ్డి గారి కావ్యం ద్వారా. ఈ ప్రసంగం చాలా అద్భుత ప్రసంగం అండి. ఈ పల్లెల్లో ఆనాటి జీవన విధానాన్ని, ఆ తర్వాత 6వ విభాగంలో ప్రపంచీకరణ నేపథ్యంలో జరిగినటువంటి ఈ పల్లెల విధ్వంసాన్ని కూడా మీరు చక్కగా కళ్ళకట్టినట్టు ఇచ్చేశారు. అదేవిధంగా గాంధీ వారసులు పల్లెవాసులు అందరూ అని వీరారెడ్డి గారు అన్నారు అని చెప్పారు మీరు. ఇప్పుడు మళ్ళానే గాంధీ వారసులు కూడా అర్బన్ నక్సల్స్ అయిపోతా ఉన్నారు. ఆ లెక్కన పల్లెలన్నీ మొత్తం పల్లెలో ఉన్న ప్రతోడు అర్బన్ నక్సల్ని ముద్రేస్తారేమో రేపు పొద్దున పాలక వర్గాలు. అది ఆలోచించాలి ఒకసారి. అవును సార్. అదేవిధంగా రైతుని మీరు స్వయం ప్రకాశిత, వీరారెడ్డి గారు రైతుని స్వయం ప్రకాశిత సూర్యుడు అని చెప్పారు అన్నారు. అది అద్భుతమైనటువంటి ప్రతీక. అలాగనే వీరారెడ్డి గారు ఆశించినట్టు భవిష్యత్తులో రైతులందరూ కూడా కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, కొలతూగే రోజు వస్తుందని ఆశిద్దాం. ఈ అంశం మీద ప్రత్యేకించి ఈ అంశం మీద ఎవరైనా మన వెంకటేశ్వర రెడ్డి గారిని ఏమైనా అడగాలంటే ఈ అంశం మీద సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అంశం మీదనే మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నమస్తే. వెంకటేశ్వర రెడ్డి సారు ప్రసంగము 1960-70లో వరకు ఉన్న గ్రామ ప్రపంచాన్ని, ఆ గ్రామాలను కంటికి చూపారు.
అయితే మన దురదృష్టము మనకు ప్రపంచీకరణ ముందు నుంచే వ్యవసాయం అంటేనే భయపడే రోజులు వచ్చేసినాయి ప్రజలకు. ఎప్పుడైతే వ్యవసాయం అంటేనే భయపడే రోజులు వచ్చినాయో అందరూ గ్రామాలను వదిలేయడం ఎలాగానే తపనతోనే బాధపడుతున్నారు తప్ప అక్కడ జీవనం చేసే పరిస్థితి, ప్రశాంతమైన వాతావరణము, గాంధీ గారు ఆశించిన వాతావరణము లేదా కవులు ఊహించి చెబుతున్న వాతావరణము ప్రస్తుతం లేదు. ప్రస్తుతం అక్కడ కూడా రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు ఎంత ఆ, నిస్సంకోచంగా నిస్సిగ్గుగా మారిపోయాయో అంతే నిస్సిగ్గుగా గ్రామ ప్రాంతాల్లో రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ కూడా బాగా దిగజారిపోయింది. ఈ దృష్ట్యా మళ్ళీ ఇంకొకసారి ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని కవిత్వం రావాల్సిన సమయం ఆసన్నమైందని నేను నమ్ముతున్నాను. అయితే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన సమీక్ష చాలా వివరణాత్మకంగా ఉంది. ఆ రోజు చరిత్రను, ఆ రోజు వ్యవసాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఉంది. వ్యవసాయదారుణ్ణి మన కళ్ళ ముందు నిలబెట్టినట్టుగా ఉంది. వ్యవసాయ వెంకటేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా? హలో, వినపడుతుందండి? వినపడుతుంది సార్, చెప్పండి. చాలా మంచి ఉపన్యాసం. పల్లికి పోదాం మళ్ళీ అనేది గొప్ప కావ్యాన్ని మళ్ళీ ఇప్పుడు పరిచయం చేయటం చాలా బాగుంది. నిజానికి ఇప్పుడు కూడా నేను పల్లెటూరులో ఉన్నా. నా బాల్యంతో పల్లెటూరులో గడిచింది. ఒక 20 సంవత్సరాలు మాత్రం పట్టణాల్లో జీవించినప్పటికీ మళ్ళీ తిరిగి ఇప్పుడు నేను మా సొంతూరులోనే ఉంటున్నా. నా బాల్యం నాటి పల్లెటూరి వాతావరణం, ఇవాళ ప్రపంచీకరణ నేపథ్యంలో ఉన్న పల్లెటూరి వాతావరణం రెండు ప్రత్యక్ష అనుభవాలు ఉన్నవాడిగా చాలా చక్కటి విశ్లేషణ కావ్యం నుంచి సారాంశాన్ని మనకి వెంకటేశ్వర రెడ్డి గారు అందించారు. వారికి అభినందనలు. అయితే సమాజ పరివర్తనలో ఇవన్నీ కూడా అనివార్యాలు. వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా సవ్యమైనటువంటి జీవితానుభవాల్లోకి వెళ్ళాలని అంటే ఉద్యమాలు తప్పితే మరో మార్గం లేదు. ఇవాళ ఏ వర్గం చూసినా, వ్యవసాయ వర్గం దగ్గర నుంచి విద్యార్థుల వరకు, ఉద్యోగస్తుల వరకు డిమాండ్లతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్నారు తప్పితే అంటే కనీస అవసరాల కోసం పోరాడే పరిస్థితుల్లో ఉన్నారు. అటు రైతులు ముఖ్యంగా గ్రామీణ జీవితంలో ఇందా చెప్పారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఇంకంతకంటే దౌర్భాగ్యం దేశానికి ఏముంటుంది? ఈ పరిస్థితులు మన కళ్ళకు కట్టారు వాళ్ళ కవిత్వంలో. గతంలో కూడా మా పెద్దపొరపాడులో క్షేత్రలక్ష్మి అని ఏడుగురు రంగనాథ గారు ఈ ఊరు ఆయన అద్భుతంగా రాశారు అప్పట్లో. ఆయన కూడా అంటే అప్పుడు అదే పద్య కవిత్వం రాశాడు. ఇది బహుశా దీర్ఘ కవిత అంటే వచ్చిన కవిత ఉంటుంది. అప్పట్లో అలానే నెల్లూరు నుంచి రాసినటువంటి ఆయన రెడ్డి గారు మన సుప్రసిద్ధమైనటువంటి కావ్యం రాశారు ఆయన, పద్య కావ్యం రైతులకు సంబంధించి. వాళ్ళందరూ ఆనాటి రైతు జీవితాన్ని అద్భుతంగా రాశారు. ఇవాళ సామాజిక సంక్షోభంలో రైతు పరిస్థితిని ఈ కావ్యం బాగా కంటికి కళ్ళకు కట్టేటట్టుగా 7 అధ్యాయాల్లో బాగా రాశారు. ఇది సమయోచితమైనటువంటి ఉపన్యాసం ఇచ్చినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి నా వ్యక్తిగతంగానే అరసం తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.